సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో డిప్యుటేషన్లని రద్దు అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. వివిధ శాఖలు ప్రభుత్వ విభాగాల్లో డిప్యుటేషన్లు అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న విశ్రాంతి ఉద్యోగులపై కూడా రెవెన్యూ శాఖ దృష్టి పెట్టింది. 3 ఏళ్లకు పైగా డిప్యుటేషన్లపై పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులను వెనక్కు పిలిపించాలని నిర్ణయించినట్లు తెలిసిందనమాట. అయితే వారికి తిరిగి శాఖ పరిధిలో పోస్టింగ్లు ఇవ్వనుంది. కొంతమందిని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేయాలని కూడా నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయనున్నారు. మరోవైపు శాఖను పటిష్టం చేసేందుకు కూడా పలు చర్యలు అయితే చేపట్టినట్లు రెవెన్యూ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. త్వరలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు బదిలీలు కూడా చేపట్టేందుకు కసరత్తు అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో డిప్యూటేషన్లు అన్నీ కూడా రద్దు అయితే చేయడం జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను.